హాయ్ అండి, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కోసము ఇలా బ్లౌజ్కి అన్ని హుక్కులు పెట్టేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీస్ అలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని చెస్ట్ లూజ్ చూసుకుందామండి. ఇది 16 ఇంచెస్ వచ్చింది నాకు. అంటే హాఫ్ చేసుకుంటే మనకి ఎంత 8 ఇంచెస్ అనమాట. అర్థమవుతుంది కదా. 8 ఇంచెస్ మనకి చెస్ట్ లూజ్. ఇలా ఎప్పుడు తీసుకుంటామంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నప్పుడు. అంటే మనం ఫ్రంట్లో గ్యాప్ కనుక వచ్చిందనుకోండి, ఇలా తీసుకోకూడదు చెస్ట్ లూజ్, అప్పుడు మనకి కరెక్ట్గా రాదు. ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉన్నప్పుడే ఇలా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని ఎంతైతే వస్తుందో అంత. ఫ్రంట్ నెక్ వచ్చి నాకు 5.30 వచ్చింది. ఒకసారి బ్యాక్ కూడా చూద్దాము. ఈ విధంగా ఇక్కడ కూడా చూసినా కూడా మనకి 16 ఇంచెస్ వచ్చింది. ఇలా చూసుకునేటప్పుడు ఏంటంటే చెప్పా కదా, ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండాలి. అంటే ఫ్రంట్లో మనకి గ్యాప్ వస్తుంది కదా కొన్ని బ్లౌజెస్కి, అలా గ్యాప్ వచ్చినప్పుడు ఈ పద్ధతి పనికి రాదు మనకి. సో అదొకసారి చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజు అలాగే ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసింది. ఆర్మ్ లూజ్ కూడా చూసుకున్నాను. ఆర్మ్ లూజ్ అంటే చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్. సో దాన్ని కూడా చెక్ చేసుకున్నా, అది 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ లైన్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాము. ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేసి చూడండి. బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా వస్తుంది. చాలా ఫిట్టింగ్ అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి. అసలు ఎంత బాగా వస్తుందంటే చెప్పలేను. మీరు ట్రై చేసి చూడండి, ఫిట్టింగ్ ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కింద ఖర్చు కోసము ఒక 1.5 ఇంచ్ అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా హ్యాండ్కి, దానికోసం అని చెప్పి ఇంకా వీళ్ళు హ్యాండ్ పొడవు ఒక 1 ఇంచ్ పెంచమన్నారు. సో 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది మన హ్యాండ్ పొడవు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నా. ఆర్మ్ రౌండ్ నాకు 7 ఇంచెస్ వచ్చింది. అర్థమవుతుంది కదా. చంక రౌండ్ ఫస్ట్ కుట్టు వరకు అండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే ఉందో అదే మనకి ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ అంటారు కదా, అది ఖచ్చితంగా చూసుకోవాలి. అది నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు డ్రా చేసుకుని ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇలా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు కదా, అక్కడ ఒక డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 7 ఇంచెస్ కదా. అంటే ఇది చిన్న స్మాల్ సైజ్ కదా. సో 7 ఇంచెస్ వస్తే మనం ఇదిగోండి ఇక్కడ ఇది ఆర్మ్ రౌండ్ అంటే 7 ఇంచెస్ వచ్చింది కదా. ఈ రౌండ్ మనకి 7 ఇంచెస్ వచ్చినప్పుడు ఏంటంటే 3 ఇంచుల కంటే ఒక 1/4 ఇంచు తగ్గించి తీసుకోవాలి. అర్థమవుతుందా. 2.30 ఇంచుకి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్. ఇక్కడ 2.30 ఇంచుకి ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచే 7 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా. ఇక్కడ 7 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇంకా ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కూడా ఇలా కలిపేసుకోవడమే. ఈ విధంగా ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఈ విధంగా కరువు తీసుకుంటూ రావాలి. అంతే, హ్యాండ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం దింపుకుంటూ వచ్చేయాలి. అయితే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ రెండిటి మధ్యలో చూస్తున్నారు కదా, ఈ రెండిటి మధ్యలో ఇక్కడ మనం ఒక 1/4 ఇంచ్ లోతు తీసుకుంటాం, ఫ్రంట్ లోతు. అయితే ఫ్రంట్ పార్ట్లో చిన్న చిట్కా ఉంటుంది, చూడండి మీరు, అప్పుడే మీకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. నేను కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్లో. అయితే నేను చేసిన ఆ మార్పు వల్ల అప్పటి నుంచి నాకు బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. చిన్న చేంజ్ అండి, చూసేదానికి చిన్నదిగానే ఉంటుంది కానీ ఫిట్టింగ్లో చాలా తేడా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకొని మార్కింగ్ దగ్గర అంతా కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ లోతు కూడా తీసేసుకొని ఇక్కడ కూడా చిన్న కట్ అనేది పెట్టేసుకున్నామంటే ఫ్రంట్ అంటే లోతు తీసుండేదని మనకి అర్థమవుతుంది. ఇది చాలా చిన్న సైజ్ కాబట్టి 1 మీటర్ క్లాత్ అనేది నాకు సఫిషియెంట్గా ఉంది. అంటే ఎక్కువగా ఉంది క్లాత్, బాగా యూజ్ అవుతుంది అనమాట, మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ చివరి వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ కూడా క్రాసులు లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా క్రాసులు లేకుండా కట్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకొని క్రాస్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకుంటాము. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఈ బ్లౌజ్ కూడా కొంచెం పొట్టిగా ఉందని చెప్పి ఒక 1 ఇంచ్ పెంచమన్నారు. సో 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ కింద ఒక 1/4 ఇంచ్ అంటే మనం
మనకి ఖర్చుల్లో కావాలి కదా మార్జిన్ స్టిచ్చింగ్ కోసం, దానికోసం పావు ఇంచ్ మార్క్ చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పెన్సిల్ అయితే ఊరికే నాకు ఇరిగిపోతూ ఉందండి. సో దానికోసమే కొంచెం అప్పుడప్పుడు స్టక్ అవుతుందంటే నేను పెన్సిల్ని మళ్ళీ ఒకసారి చాక్ పినార్తో చెక్కుకుంటున్నాను, అందువల్ల కొంచెం అలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను, బ్లౌజ్ ఒక 1 ఇంచ్ పెంచమన్నారు కదా, సో అందుకోసం అని చెప్పి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఇలా పట్టుకొని ఎంతైతే పొడవు వచ్చిందో అంతకి మార్క్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇరిగిపోయిందనమాట పెన్సిల్ ఈ విధంగా. ఇప్పుడు కింద నుంచి ఇది ఎంతైతే వచ్చిందో అంతే లెంత్లో ఇంకొంచెం దూరం కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్లో ప్రతిదీ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అంతకుముందు ఏంటంటే జస్ట్ ఒక దగ్గర చూసుకునేదాన్ని ఉరామార్గా మార్క్ చేసేసేదాన్ని, అలా కాదు. మనం ప్రతిదీ కూడా కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, అసలు ఫిట్టింగ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగ అద్దినట్టు వస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ కటింగ్ వీడియో చూసి మీరు కూడా చేసి చూడండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. నేను చెప్తున్నాను, బాగా రాకపోతే అప్పుడు అడగండి నన్ను కామెంట్లో. ఇప్పుడు చూడండి ఇటువైపు వచ్చేసి చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది, 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాం. నార్మల్గా మనకి ఆర్మ్ అంటే చంక రౌండ్ 7 ఇంచులు వచ్చింది కదా, చెస్ట్ 8 అనమాట, అంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా వస్తే కనుక మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంటే డీప్ నెక్ బ్లౌజ్కి మనకి చంక రౌండ్ అనేది ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది. మనం తీసుకున్న దానికి కూడా అలాగే వచ్చింది, చూసారు కదా, ఆర్మ్ రౌండ్ 7 వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 వచ్చింది, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది చెస్ట్ లూజ్, అంటే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు. ఇది చిన్న సైజ్ కాబట్టి నెక్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకుంటున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. అర్థమైంది కదా, ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. ఒకసారి మీకు అలా అర్థం కాలేదు అనుకోండి, షోల్డర్ని ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. అటు ఇటు ఖర్చు కోసం మార్క్ చేసుకొని షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా అడ్డంగా ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. సగం దగ్గర నుంచి ఇలా రౌండ్ తీసుకోవచ్చు. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఈ రౌండ్ మనకి ఎంత రావాలి, 7 ఇంచెస్ రావాలి కదా. సో ఇదైతే నాకు 7 ఇంచెస్ రాలేదు. చూడండి ఈ రౌండ్ మనకి 7 ఇంచెస్ రావాలి కంపల్సరీ. అంటే చంక రౌండ్ ఎంతైతే వచ్చిందో అంత కంపల్సరీ రావాలి. ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైకి మార్క్ చేసుకోవడమే, తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కిందకి మార్క్ చేసుకోవడమే. నాకు కొంచెం ఎక్కువగానే వచ్చింది, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది, 7.5 వచ్చింది. సో కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఇప్పుడైతే రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఈ రౌండ్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలండి, అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఫ్రంట్ పార్ట్లో చెప్తాను, దాన్ని కూడా కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసా కదా, కింద 1/2 ఇంచ్ మార్క్ చేసా కదా, అక్కడ నుంచి ఇక్కడ నెక్ అనేది చూసుకుంటున్నా. ఇలా మార్క్ చేస్తే ఏంటంటే నెక్ అనేది కొంచెం దిగుతుంది. మీరు చెప్పాలి, ఇప్పుడు 1 ఇంచ్ బ్లౌజ్ పెంచమన్నారనుకోండి, నెక్ దించాలా పైకి ఉంచాలా అని చెప్పాలండి. బ్లౌజ్ పెంచితే నెక్ కొంచెం పైకి అనిపిస్తుంది, కొంచెం దించామంటే కిందకు ఉంటుందని మీరు ముందుగానే చెప్పారనుకోండి, వాళ్ళ చాయిస్ అనమాట. మనకి ఇది ఖచ్చితంగా కొంచెం దిగుతుంది అనమాట, ఎందుకంటే అది ఎంతైతే ఉందో అంతే పెట్టాను, కాకపోతే ఇది కొంచెం దిగుతుంది. అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకు ఉంది కదా, బ్లౌజ్ పొడవు పెరిగింది కదా, నెక్ అయితే అంతే పెట్టాము. సో అందుకోసం ఇప్పుడు నడుము లూజ్ చూసుకొని దాంట్లో 4వ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇంకా మిగిలి ఉండేదాన్ని మనం టక్స్కి వేసుకుంటాము. అది ఇక్కడ మిడిల్లోకి నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానిలో హాఫ్లోకి మిడిల్లోకి మార్కింగ్ కోసం మార్క్ చేసుకొని ఒక 4.5కి పైన మార్క్ చేసుకుందామండి, అంతే. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, అంటే స్టిచ్చింగ్ పాయింట్ అని మనకి తెలియడానికి. ఇప్పుడు మన వైపు ఫ్రంట్ వైపు వేసుకొని చూడండి, దీన్ని క్రాస్గా ఇలా వేసుకుంటాము. ఇలా క్రాస్గా వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వైపు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా స్కేల్ పెట్టుకొని మార్క్ చేసుకోండి నెక్, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. నేను స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే డైరెక్ట్గా చేత్తో మార్క్ చేసేదాన్ని, అంత నెక్ అనేది ఒక్కోసారి దగ్గరికి వస్తుంది, ఒక్కోసారి లూజ్ అయిపోద్ది. అది నాకు అర్థమయ్యేది కాదు, ఈ మిస్టేక్ వల్ల కూడా అలా అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. పైన ఫ్రంట్ లోతు కదా, ఫ్రంట్ పొడవు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ వరకు ఇలా పెట్టేసుకొని ఎంతైతే వస్తుందో ఇక్కడ కుట్టు వరకు ఎంతైతే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అర్థమవుతుందా?
కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచు. ఇది నాకు 11 ఇంచ్ వచ్చింది కాబట్టి 11.5కి మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా చాలా పొట్టిగా ఉందన్నమాట, పొడవు అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేద్దాం. ఇది మనకి ఫ్రంట్ పొడవు ఇక్కడ వరకుని, అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి ఎంత వచ్చింది, ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా, 5.35కి మార్క్ చేసుకుని ఇక్కడ కరువు తీసేసుకోవాలి, రౌండ్ తీసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసేసుకుంటాము. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. నెక్ అనేది కంపల్సరీ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కనుక చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్, మనకి కింద పైన అనేది ఏమి రాదు. తర్వాత అక్కడి నుంచి 4వ ఒక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ నుంచి 2.25 ఇంచ్ దగ్గర ఫస్ట్ డాట్కి మార్క్ చేసుకున్నాను. డాట్కి మధ్య 1 ఇంచ్, ఇది చిన్న సైజ్ కాబట్టి ఆ డాట్కి మధ్య అనేది బ్లౌజ్లోనే చూసుకుంటాము. ఇంకా డాట్ యొక్క పొడవు ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. పొడవు ఇది 2.25 ఇంచులు ఉంది, 2.25 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో మిడిల్ డాట్కి ఇక్కడ కూడా అంతే దూరం ఉండేలాగా ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకున్నామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇదనమాట. ఇక్కడికి ఇలా కలిపేసుకుందాము. ఇది మనకు మెయిన్ డాట్ కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్కి ఒక మార్కింగ్. ఓకే, ఇప్పుడు ఇది 2.25 కదా, ఇది కూడా 2.25 వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ రెండింటి మధ్య కొంచెం సమానంగా ఉండేలాగా 3వ డాట్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 మార్కింగ్స్ కూడా చేసుకోవాలి. అయితే ఇలా మార్క్ చేసుకుంటాం కదా, ఇలా మార్క్ చేసుకుని కనుక మనం నార్మల్గా కటింగ్ చేసేసామంటే మనకి కరెక్ట్గా రాదండి. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకున్నది. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక పావు ఇంచ్ కాదు, 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అర్థమవుతుందా. అలా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ మనకి సమానంగా వస్తుంది, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఎక్స్ట్రా తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు మనం మధ్యలో డాట్ వేసేస్తాం కదా, డాట్ వేసేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ అనేది మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఆ సైడ్ మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకొని కనుక సమానంగా అప్పుడు డాట్ వేసినప్పుడు కూడా మనకి ఫ్రంట్ క్లాత్ అనేది ఉంటుంది, దానివల్ల ఫిట్టింగ్ అనేది చాలా చేంజ్ వస్తుంది. ట్రై చేసి చూడండి కంపల్సరీ. ఇది ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. ఇప్పుడు ఈ చివర ఎంతైతే ఉందో అంతా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివర మనకి 3 ఇంచెస్ వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 3.5, అంటే ఫ్రంట్కి బ్యాక్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో 3 ఇంచెస్ ఉంది, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి 3.5 అలా చేసుకోవాలి. ఇంకా షేప్ పట్టి ఒక పొడవు వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం షేప్ పట్టి కట్ చేసుకునే ముందు బ్యాక్ దాన్ని కూడా కట్ చేసుకుందాము. త్రీ అండ్ హాఫ్ వచ్చి అంటే ఆ సైడ్ నాకు 3.5 వచ్చింది కదా, స్టార్టింగ్ కూడా 3.5 ఉందన్నమాట. బ్లౌజ్లో చూసుకోవాలి స్టార్టింగ్ ఎంత ఉందనేది. బ్లౌజ్లో కూడా అంతే అండి. షేప్ పట్టి జాయింట్ అయింది కదా, అక్కడ నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవడమే, అంతే మనకి షేప్ పట్టి అనేది వచ్చేస్తుంది. అంటే బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సైడ్ జాయింట్ వచ్చేసి అది ఎంతైతే గ్యాప్ వచ్చిందో అంత ఖచ్చితంగా తీసుకోండి. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు. తర్వాత ఇంకా మిడిల్లో కూడా ఎంతైతే గ్యాప్ ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు ఇంకా ఫ్రంట్ సైడ్ అనేది బ్లౌజ్లో చూసుకోవాలన్నమాట. బ్లౌజ్లో చూసుకొని అది ఎంతైతే ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు. నాకైతే చివర 3.5 వచ్చింది, మధ్యలో వచ్చి 2.5 వచ్చింది. 2.5 కాబట్టి 3 తీసుకున్నాను అలాగా అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 3 వచ్చింది, అంటే 3.5 తీసుకోవాలి. ఆ విధంగా ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఐ హోప్ నేను అర్థమయ్యేలాగే చెప్పానని అనుకుంటున్నాను. మీకు అయినా అర్థం కాలేదు ఇంకా క్లియర్గా చెప్పండి అంటే కొంచెం స్లోగా వీడియో తీసి పెడతానండి. కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా. నాకు అంతకుముందు కరెక్ట్గా వచ్చేది కాదు బ్లౌజ్ కటింగ్ అనేది. ఇప్పుడైతే అసలు ఫిట్టింగ్ చాలామంది చెప్తున్నారు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్లు కొన్ని ఉన్నాయి, నేను తెలుసుకున్నవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీకు కావాలంటే చెప్తాను, నేను చేసిన మిస్టేక్ ఏంటి, అలాగే ఇప్పుడు నేనే చేంజెస్ చేశాను, ఎంత బాగా వస్తుంది అనేది. ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. చూస్తూ ఉండండి మన ఛానల్లో. ఇంకా కావాలంటే బ్లౌజ్ కటింగ్ వీడియోలు పెడతాను. తర్వాత నెక్ కోసం అనేసి ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. నాకు 3 షేప్ బెల్ట్లు అనేది ఈ బ్లౌజ్లోనే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది 1 మీటర్ ఉంది, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అన్నీ కూడా మనకు వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.